హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డిలో టఫెస్ట్ ప్రాబ్లమ్స్, కంప్లీట్ సైన్స్ నుంచి బాగా టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మనం. మీరు కనుక ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఇవి. ఎప్పుడు అడిగారో కూడా ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ నుంచి ఇచ్చాడు, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్ అండ్ పవర్ గురించి. ఇది ఎప్పుడు అడిగాడు? ఇది February 10, 2026లో అడిగాడు. క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 3 రెసిస్టర్స్ ఆఫ్ 10 ohm, 20 ohm and 30 ohm are connected in parallel. Their combination is in the connected in series with 14.5 ohm resistor and 20 volt battery. What is the total current flowing through the circuit? ఇక్కడ ఏమనంటే ఫస్ట్ ఆ 3 రెసిస్టర్స్ అంట ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి అనేసి అంటున్నాడు. 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఫస్ట్ ఒకటి 10 ohm, ఇంకోటి 20 ohm అండ్ ఇంకోటి వచ్చేసి 30 ohm. ఇది 10 ohm అనుకోండి, ఇది 20 ohm, ఇది వచ్చేసి 30 ohm. మనకు ప్యారలల్ కనెక్షన్కి ఫార్మ్ ఏంటిది? 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అనేది ఫార్ములా మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 అంటే ఎంత? 10, R2 అంటే 20, R3 అంటే 30. ఎల్సిఎం వచ్చేసి మనం ఇక్కడ 60 తీసుకోవచ్చు. అప్పుడు ఇది 6 + 3 + 2. అప్పుడు 1/R వాల్యూ ఎంత అవుతుంది మనకు? 11/60. అంటే 60/11 వచ్చేసి R వాల్యూ అవుతుంది. అయితే ఈ R వాల్యూ అంటే ఏం చేసి ఎంత వస్తుంది మనకు? 60/11 అంటే దాదాపు మనకు 5 సంథింగ్ వస్తుంది. 5.45 వస్తుంది. ఈ 5.45ని ఏం చేశాడంట? సిరీస్ రెసిస్టర్లు ఇంకో రెసిస్టర్ని కనెక్ట్ చేశాడంటున్నాడు. ఇంకో రెసిస్టర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 14.5 ohm అన్నాడు. అండ్ ఇది వచ్చేసి 5.45 ohm వచ్చింది. ఈ రెండు ఎంత వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేశాడు? 10 volt అన్నాడు కదా. 20 volt బ్యాటరీకి కనెక్ట్ చేశాడంట. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకు? I ఈజ్ ఈక్వల్ టు V/R అకార్డింగ్ టు హోమ్స్ లా. I ఈజ్ ఈక్వల్ టు V/R. V వాల్యూ ఎంత వచ్చింది మనకు? 20 వాడే ఇచ్చాడు. అండ్ సిరీస్ ఆర్ కనెక్టెడ్ అంటే ఏంటంటే రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అప్పుడు ఏమవుతుందంటే R1 ప్లస్ R2 అవుతుంది. R1 వాల్యూ 5.45 అండ్ R2 వాల్యూ 14.5. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకు? 19 నియర్ 20 ohm వస్తుంది. నియర్ టు 20 ohm. 20/20 అంటే ఎంత? 1 amp ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇలా ఇంత డెప్త్ అడుగుతున్నాడు క్వశ్చన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. డైలీ కంటెంట్ ఉన్న క్వశ్చన్సే పోస్ట్ చేస్తాను. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఆప్టిక్స్ నుంచి ఇచ్చాడు. మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ కాన్సెప్ట్ మీద. ఇది December 2025లో అడిగాడు. December 22, 2025లో అడిగాడు. ఇక్కడ ఏం మిర్రర్ గురించి మాట్లాడాడు? మన ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ 12 cm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇది వచ్చేసి మనకు కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ముందర ఒక 12 cm దూరంలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాడంట. ఇట్ ఫార్మ్స్ అండ్ రియల్ ఇమేజ్ దట్ ఈస్ 3 times సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇమేజ్ ఇంత చిన్నగా ఉంటే, దాన్ని ఆబ్జెక్ట్ ఇంత చిన్నగా ఉంటే ఇమేజ్ అనేది 3 times ఫామ్ అయిందంట. అంటే మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది ఇక్కడ? M ఈజ్ ఈక్వల్ టు -V/U ఈజ్ ఈక్వల్ టు -3 అంటాం. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది అక్కడ. అప్పుడు ఇక్కడ నుంచి ఏమని రాయొచ్చు? V ఈజ్ ఈక్వల్ టు 3U అని రాయొచ్చు. ఇంకేం అడుగుతుంది ఇక్కడ? వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ అడుగుతున్నాడు. F వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ F వాల్యూ కనుక్కోవాలి. మనకు తెలిసింది ఏంది? U వచ్చేసి V వచ్చేసి 3 times ఆఫ్ U మనకు ఐడియా ఉంది. ఇక్కడ మనకు మిర్రర్ ఫార్ములా 1/F ఈజ్ ఈక్వల్ టు 1/U ప్లస్ 1/V. ఇక్కడ V ప్లేస్లో 3U సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? 1/F ఈజ్ ఈక్వల్ టు 1/U ప్లస్ 1/3U. అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు 1/F ఈజ్ ఈక్వల్ టు
1/4u అవుతుంది అప్పుడు. అండ్ ఇక్కడ యూ వాల్యూ కూడా ఇచ్చినట్టున్నాడు, ఒక్క నిమిషం ఆగండి. యూ వాల్యూ వచ్చేసి 12 సెంటీమీటర్ ఇచ్చాడు. యూ వాల్యూ వచ్చేసి 12 సెంటీమీటర్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇది మైనస్ కదా, ఇది మైనస్ కాబట్టికి సో ఒకటి మైనస్ అయిపోతుంది. సో అప్పుడు ఇది 3 times ఆఫ్ యూ అవుతుంది. అప్పుడు హెఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 12 అంటే హెఫ్ వాల్యూ ఎంత, 36 సెంటీమీటర్ అవుతుంది ఆన్సర్ దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్, మోషన్ అనే టాపిక్ మీద అడిగాడు చూడండి. ఇక్కడ రిటార్డేషన్ అండ్ కైనటిక్ ఎనర్జీ మీద అడిగాడు. ఏ వెహికల్ ఆఫ్ మాస్ అంటే మాస్ ఇచ్చాడు, ఎంఈ వాల్యూ ఎంత 1000 kgs ఇచ్చాడు, ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఇచ్చాడు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 72 km/h. సో మనకు స్పీడ్కి ఎస్ యూనిట్ తెలుసు కదా, మీటర్/సెకండ్ యాక్చువల్గా. సో ఈ 72 km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి, అంటే ఇంటూ 5/18తో డివైడ్ చేయాలి, అప్పుడు మీటర్/సెకండ్లో కన్వర్ట్ అవుతుంది. అంటే 1 km/h ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్/సెకండ్ అంటాం. కన్వర్షన్ ఇది ఫార్ములా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 18 4 times, సో 20 మీటర్/సెకండ్ అవుతుంది. సో డ్రైవర్ అప్లై బ్రేక్స్ అండ్ వెహికల్ స్టాప్స్ ఆఫ్టర్ కవరింగ్ 40 మీటర్. వాట్ ఈస్ ద యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద బ్రేక్స్? సో యావరేజ్ ఫోర్స్ కనుక్కోమంటుంది ఇక్కడ. మనకి ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా అంటే, ఇక్కడ మనకు థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములా ఉంది కదా, v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఎస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 40 మీటర్స్ అన్నాడు ఆడే. అండ్ మనం ఇంకా మాస్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ మాస్ వచ్చేసి 1000 kgs ఇచ్చాడు కదా. అండ్ స్పీడ్ వచ్చేసి v ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ, ఫైనల్ స్పీడ్ ఎంత 400 వచ్చింది మనకు, 400 కాదు 20 వచ్చింది, 20 మీటర్/సెకండ్. సో ఈ వాల్యూస్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ యూ వాల్యూ ఏమవుతుంది, వెహికల్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 మీటర్/సెకండ్ అని తీసుకుంటాం. యూ వాల్యూ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 20² - 0² ఈజ్ ఈక్వల్ టు 2a × 40. ఇప్పుడు ఏమవుతుంది ఇది, సో 40 × 2 అంటే 80a ఈజ్ ఈక్వల్ టు 20² అంటే 400. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, ఈ 0 క్యాన్సిల్ అండ్ 8 5s, సో 5 మీటర్/సెకండ్² యాక్సిలరేషన్ అది. సో కనుక్కోమన్నది ఏంది ఇక్కడ, ఫోర్స్ కాబట్టికి మనకు ఫోర్స్ ఫార్ములా హెఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఎంత ఇచ్చాడు, 1000 kgs ఇచ్చాడు. అండ్ యాక్సిలరేషన్ ఇందాక ఎంత వచ్చింది మనకు, 5 మీటర్/సెకండ్² వచ్చింది. అప్పుడు హెఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5000 kg మీటర్/సెకండ్² ఆర్ 5000 న్యూటన్ వచ్చేసి ఆన్సర్ దీనికి. సో ఆప్షన్ ఏది ఇక్కడ కరెక్ట్, ఇక్కడ 5000 న్యూటన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో క్వశ్చన్స్ అనేవి బాగా డెప్త్ క్వశ్చన్స్ ఇవి. సో మీరు ఇలాంటి మరిన్ని డెప్త్ క్వశ్చన్స్ కానీ ఖచ్చితంగా గ్రూప్ డీలో అడిగే క్వశ్చన్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫోర్త్ క్వశ్చన్ నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, గ్రావిటేషన్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది అడిగాడు ఇక్కడ. సో ఏమన్నాడు క్వశ్చన్ ఇక్కడ, వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 600 న్యూటన్. సో ఎంజీ వాల్యూ ఇచ్చాడు, డైరెక్ట్గా ఎంజీ వాల్యూ ఇచ్చాడు 600 న్యూటన్. వాట్ వుడ్ బి దేర్ వెయిట్ ఎట్ ఏ హైట్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్? సో మనకు రేడియస్ ఆఫ్ ద ఎర్త్కి ఫార్ములా ఏంటంటే g ఈజ్ ఈక్వల్ టు g' ఆఫ్ r/h+r అంటాం. సో ఇది ఫార్ములా. ఒక హైట్లో జీ వాల్యూ అడిగితే, హైట్ ఇచ్చి రేడియస్ ఇచ్చి జీ వాల్యూ కనుక్కోమన్నా, లేదంటే జీ వాల్యూ ఇచ్చేసి హైట్ కానీ రేడియస్ కనుక్కోమన్నా ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అన్నాడు ఇక్కడ. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా మనకు, g ఈజ్ ఈక్వల్ టు g' ఆఫ్ r/2r అవుతుంది.
ఈ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, జీ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ 1/2 అవుతుంది. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ మనకు వాడు ఒక వాల్యూ ఇచ్చాడు. ఏ వాల్యూ, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఎమ్ ఇంటూ జీ. సో ఇక్కడ జీలో హాఫ్ అయిపోతుంది కాబట్టికి దీనికి హోల్ స్క్వేర్ అమ్మ ఇది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇది జీ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ 1/4 అవుతుంది. సో జీ డాష్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 600 ఇచ్చాడు. సో జీ ఈజ్ ఈక్వల్ టు 600/4 అంటే 150 న్యూటన్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వర్క్ ఎనర్జీ మీద అండ్ పవర్ మీద అడిగాడు. ఏ వాటర్ పంప్ కెన్ లిఫ్ట్ 1200 kg ఆఫ్ వాటర్ టు ఏ వర్టికల్ హైట్ ఆఫ్ 20 meters ఇన్ 1 minute. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పంప్ ఇన్ కిలోవాట్. సో మనకు పవర్ కనుక్కోమంటుండు. సో పవర్కి ఫార్ములా మనకు, సో అకార్డింగ్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ, సో mgh/t అనేసి చెప్తాం. సో ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు, 1200 kgs ఇచ్చాడు, అండ్ హైట్ వచ్చేసి 20 meter, అండ్ జీ వాల్యూ మనకు తెలిసిందే 10, అండ్ టైం వచ్చేసి 1 minute కాబట్టి 60 seconds. సో ఈ జీరో క్యాన్సిల్, అండ్ 6 2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో 200 × 2 × 10 అనేది రిమైనింగ్ మిగిలింది అక్కడ. సో 2 × 2 4 కాబట్టికి, అండ్ 4300 వాట్. దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే 4 kW అని రాయొచ్చు. పవర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ, బి ఆప్షన్. సో ఇలాంటి మరిన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్కి అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి క్రాక్ చేయాలంటే కంప్లీట్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నా ఛానల్లో ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.